లేల మన్నింతవు అన్నయ్య సకులును చెప్పెదరన్నా నన్నేల వేరు పదార్థము లేదే. ఎందుకురా మట్టి తింటావు, ఇంట్లో వినలేదా? అన్నయ్య బలరాముడు చెప్తున్నాడు, స్నేహితులు చెప్తున్నారు, ఎన్ని మాటలు చెప్పాను రా తినద్దని, ఎందుకు తింటున్నావు అని ఇలా వేలు చూపించి భయపడిపోయిన వాళ్ళ, ఏమీ తెలియని వాళ్ళ, కోపం వచ్చేసిన పిల్లాడు అమ్మ దగ్గర గడగడగడగడగడ మాట్లాడేసినట్టే, అమ్మా మన్ను తినంగనే చితువునో యాకుంటినో వెర్రినో నమ్మంజూటకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారి మార్గము ఘటించి చెప్పెదరు కాదేని మదీయస్య గంధం అగ్రానము చేసి నా వచనము తప్పైన దండింపవే. ఏంటమ్మా అన్న చెప్పిన మాటలు వింటావు, స్నేహితులు చెప్పిన మాటలు వింటావు, వాళ్ళు ఎప్పుడు నన్ను కొట్టించాలనుకుంటారమ్మా, నేను మట్టి తిన్నానని చెప్తారమ్మా, నువ్వు నమ్ముతావమ్మా, నువ్వు నన్ను కొడతావమ్మా, అంతేనమ్మా, నిజంగా నేను చెప్పినా నువ్వు నమ్మవమ్మా, నిజంగా నేను మట్టి తింటే నా నోరు వాసన వస్తుందమ్మా, నోరు తెరుస్తున్న వాసన చూడమ్మా అన్నాడు. తెల్లబోయి ఇంత గడగడా మాట్లాడుస్తున్నాడు పిల్లడు, ఏది నోరు తెరు అంటే నోరు తెరిచాడు. ఆ లలితాంగిక నుంగుని బాలుని ముఖముందు జలది పర్వత శిఖి వన తరణి శశి దిక్పాలాధికారండం పైన బ్రహ్మాండమున సమస్త బ్రహ్మాండములు తను కూడా కనబడింది. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పర్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవికానో పరస్థలమో బాలకుడంత నీని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకి ఇది హేతువు మహాశ్చర్యంబు చింతింపగన్. అంత ఆడుకున్నాడు అమ్మతో మహానుభావుడు. ఆఖరికి ఏమీ తెలియని వాళ్ళ ఒక్కొక్కసారి ఎంత అమాయకత్వం నటించేవాడంటే, రాత్రి అమ్మ పెరుగు బువ్వా పెడుతోంది, నోరు తెరవరా, తెరిచేవాడు కాదు. ఎంతో నవ్విస్తే అంటే నోట్లో ముద్దెడితే అది బుగ్గల్లో పెట్టి కూర్చునేవాడు. ఆవిడ కోపం వచ్చి, ఎంతసేపు పెడతాను రా నీకు అన్నం, నాకేం పని లేదా, ఇంకా మీ నాన్నగారు వచ్చే వేళ అయింది, ఓ పని చేస్తానండు. భిక్షులు ఒత్తురు ఎక్కిన భిక్షాపాత్రమురరించి బెగడించి నేను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు బయటిల్లు రూపా. కాసేపు ఆగితే యాచకులు వస్తారు, అమ్మా మాధవగమనం తల్లి అంటారు. రాత్రి మిగిలిపోయిన పదార్థం వాళ్ళ బుట్టలో పడేస్తారు, నిన్ను పట్టుకెళ్ళి పడేస్తారు. వాళ్ళు ఊరి చివరి చెట్టు కింద కూర్చుని అన్ని తింటుంటారు, నీకు బెటరు. అప్పుడు ఏమండి ఆకలేస్తోందండి అంటే నోర్మయ్ అంటారు. అప్పుడు అమ్మా అంటే నేను ఉండగా అప్పుడు తెలిసొస్తుందండి. నిజంగా అమ్మా నాథ కావడం తల్లే అన్నాడు ఎవరో వచ్చి. అమ్మా నన్ను తీసుకెళ్లి బుట్టలో పడేకమ్మాని గట్టిగా పట్టేసుకుని అమ్మ తొడల మధ్యలో ముఖం పెట్టేసుకుని కళ్ళు మూసేసుకున్నాడు. అయ్య పిచ్చాడా, ఇంత పిరికాడు ఏమిట్రా అని తీసుకెళ్లి కూర్చోబెట్టి వాళ్ళకి అన్నం వేసి వచ్చింది. ఎంత ఆడుకున్నాడో మహానుభావుడు. అబ్బో ఏమి శ్రీకృష్ణ లీలలండి. వ్యాసుడు అనుభవించిన కన్నా పోతన గారి కన్నా లీలాశకుడు, అంతకన్నా మధుసూదన సరస్వతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో ఎంత అనుభవించారో. అసలు ఆ కృష్ణ తత్వం అటువంటిది మహానుభావుడు. ఆ బాలకృష్ణ తత్వం ఉందే అది అద్భుతం. ఎన్ని దొంగతనాలు, ఎన్ని నేరాలు, ఎంత పడిందో తల్లి యశోద. ఆఖరికి ఒక గోపిక సాక్ష్యంతో పట్టుకుందాం అనుకుంది, కాబట్టి దాచుకున్న అనవసరం, ఎత్తుకుపోతాడు ఎలాగో. ఏవో పాపం గంటలు కట్టారు, ఎక్కడో పైన పెట్టారు, కన్నం పెట్టి తాగేసేవాడు. ఇలా కాదని గంటలు కట్టారు. ఓ రోజున పిల్లాడి మీద పిల్లాడిని వేసి పైకెక్కాడు. ముట్టుకుంటే గంటలు అవుతాయి. చూశాడు ఆయన పరాత్పరుడు. ఆ గంటల వంక చూసి అన్నాడు, ఓ గంటలారా మీరు మ్రోగకుడు. అలాగే వెన్న తీస్తున్నాడు, పిల్లలకి పెడుతున్నాడు, అందరూ తింటున్నారు, గంటలు మోగలేదు. ఆఖరణ కాస్త వెన్న తీసి ఇలా నోట్లో పెట్టుకున్నాడు, గనగనగనగన మోగి. అరే ఇప్పటిదాకా బుద్ధిగా ఉన్నారు, నేను నోట్లో పెట్టుకుంటే ఎందుకు మోగారన్నాడు. ఏం చేయమంటావు, నీకు నైవేద్యం పెడితే గంట కొట్టడం అలవాటు, నువ్వు నోట్లో పెట్టుకున్నావు, మేము మోగామన్నాడు. ఏమి అనుభవించాడో మహానుభావుడు. ఒక్కొక్కడు అనుభవించాడు. ఒక గోపిక రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటానంటారే, వెన్న దాస్తే దొరకడు, వెన్న కుండ అక్కడే పెడతా, కలుపు చాటును ఉంటా, చేతికి మూతికి వెన్న ఉండగా పట్టుకుంటానండి. చక్కగా వచ్చాడు, బాని పెట్టింది రా వెన్నకుండా అనుకున్నాడు. ఒక్క కళ్ళని పాకుతూ రమ్మన్నాడు, వెన్న పెట్టాడు. వాళ్ళు చక్కగా వచ్చారు, మోస్ట్ డిసిప్లైన్డ్ దొంగతనంలో చక్కగా వరుస క్రమంలో వచ్చారు, పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆఖరణ తను తీసుకుని ఇలా తినబోతున్నాడు, పట్టుకుందావిడ వచ్చి. ఆయన ఏమీ భయపడలేదు, ఇలా చూసి ఏమిటన్నాడు. ఆవిడ తెల్లబోయి నీళ్ళు వెన్న తింటూ పట్టుకుంటే అనుభవం ఎగరేస్తాడేమిటి అని, కస్తంబాల ఎవర్రా నువ్వు అంది. నేను కృష్ణుడని చెప్పాలా? ఆయన అన్నాడు, బలానుజ, బలరాముడు తమ్ముడిని
మధ్యలో ఆయన ఊసేందుకు అంటే ఎఫ్ఐఆర్లో ఇంకోటి పేరు చేర్చడం తప్ప ఇంట్లో కూర్చుని బుద్ధిగా ఉన్నవాడు బలరాముడు, ఆయన పేరు ఎందుకు చెప్పడం అంటే కస్త్వం బాల బలానుజ, ఓహో నీ పేరు చెప్పాలన్నమాట అనుకుని కిమిహతే ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఆయన ఇలా చూసి ఓహో మీరా మన్మందిరా శంకయా మా ఇల్లు అనుకున్నానమ్మా అన్నాడు. అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటు, మా ఇల్లు అనుకుని వచ్చావా నువ్వు, మీ ఇల్లు అనుకున్నావా, సరే మంచిదే. అయితే యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే, వెన్నకుండలో చెయ్యింది పెట్టావు అంది. ఆయన అన్నాడు మా తక్కంచన వత్సకం మృగయితామాదా మాగా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. కాసేపు అరవకుండా కాస్త నిశ్శబ్దంగా ఉంటావా, మా దూడోడు తప్పిపోయింది కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను, ఏదో అరుస్తావు దూకి పారిపోతే నేను ఎక్కడ పరిగెత్తాను మళ్ళీ, కాస్త నిశ్శబ్దంగా ఉండలేవా అన్నాడు. అయ్యి బాబాయ్ దూడ కుండలో దూరిందా వెతుకుతున్నావా, ఆవిడ తెల్లబోయింది అంతే. ఆవిడ తెల్లబోయి అలా ఉండిపోతే తన చక్క ఠీగా చేతులు కట్టుకుని వెళ్ళిపోయాడు వెనదింటి. అలా ఒక గోపకాంత నోట మాట రాకుండా గడుసుగా మాట్లాడి వెన్నతింటూ వెళ్ళిపోయిన కృష్ణుడు ఉన్నాడే, వాడు మమ్ము రక్షించుగాక అన్నాడు లీలాసుకుడు. కాబట్టి ఇవన్నీ నేను పరీక్షిత్తు గుడ్డలు బాదుకుని అన్నాడు, జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోములో చెయ్యి యశోద, పుత్రుడంచుతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. లోకాలని పోషించేవాడికి అన్నం పెడుతున్నానంటాడా ఈ నందుడు. ఆయన ఇంటికి వస్తే గబగబా చెప్పులు తీసి పక్కన ఎక్కడమా, నాన్నగారి చేతిలో కర్ర తీసి అలా పెట్టడమా, నాన్నగారు తలపాగా విప్పితే ఇలా ఇవ్వండని పుచ్చుకుని దులిపి దండం మీద వేయడమా, నాన్నగారు ఏమంటారో అని ఇలా దొంగతనంగా భయపడుతూ చాట్న దాక్కోవడమా. ఆ జగదీశ్వరుడికి చన్నిచ్చిందా యశోద, ఏ పుణ్యం చేశారా ఇద్దరు అని అడిగాడు. అంతటి ధరాద్రోణులు వాళ్ళిద్దరూ భగవత్ సేవకైతేనే మేము భూలోకానికి ఎడతా ఉన్నారు, మా బిడ్డడని మేము ఆడుకోవాలన్నారు. అటువంటి ఆ యశోద అన్ని ఆడుకుంది కృష్ణుడితో. ఆఖరణ ఆయనకి కళ్యాణాలన్నీ అయిపోయిన తర్వాత మధురా నగరానికి వెళ్ళింది. వెళ్ళండి కృష్ణ నీ బాల్యలీలలు చూశాను, ఎంతో సంతోషించాను. పాపం దేవకీదేవి చూడలేదు, అందుకే అడిగింది దేవకీదేవి రుక్మిణీదేవి కూడా నీ బాలకృష్ణ స్వరూపం ఎలా ఉంటుందో మాకు ఒక్కసారి ఓ విగ్రహం చేయించమని అడిగింది. విశ్వకర్మని పిలిచి చేయించి ఇచ్చాడు బాలకృష్ణ స్వరూపాన్ని. దాన్ని చందనంలో పెట్టేశాడు అర్జునుడు ఆ ద్వాపర యుగాంతంలో. దాన్ని ఒక నావికుడు ఓడలో పెట్టి పట్టుకెళ్ళిపోతున్నాడు విదేశాలకి. పట్టుకెళ్ళిపోతుంటే మధ్వాచార్యుల వారు సముద్ర తీరానికి వెళ్ళారు. పెద్ద తుఫాన్ వచ్చి ఓడ ఊగుతోంది. కాషాయం కట్టుకున్న మహాత్ములు పరమశక్తివంతులని విన్నానని అక్కడి నుంచి అడిగారు, స్వామిని రక్షించండి అని. వెంటనే మధ్వాచార్యుల వారు ఉత్తరీయం తీసి ఇలా ఊపారు ఆకాశం వంక, ఆగిపోయింది వాన గాలి. వెంటనే నావికుడు వచ్చి మీకేం కావాలో తీసుకోండి నా ఓడలో అన్నాడు. లోపలికి వెళ్ళి ఆ చందనపు ముద్దలో కృష్ణుణ్ణి చూసి తీసుకొచ్చి ఉడిపి క్షేత్రంలో సరోవరంలో కడిగి ప్రతిష్ఠ చేశారు. అది కృష్ణ భగవానుడు రుక్మిణీదేవి కోసం దేవకీదేవి కోసం విశ్వకర్మ చేత చేయించిన బాలకృష్ణ స్వరూపం ఉడిపి క్షేత్రంలో ఉన్న కృష్ణుడు. కాబట్టి ఆ బాలకృష్ణ స్వరూపం మీద అంత వ్యామోహం అందరికీ. ఆవిడ అడిగింది, కృష్ణ ఇన్ని బాల్య క్రీడలు చూశాను కానీ నీ కళ్యాణం ఒక్కటి చూడలేదు. మనస్సీదతి మే కృష్ణ తమ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక. జగత్తుకంతటికీ ఆనందములకు కారకమైన వాడా, నేను నీ కళ్యాణం చూడలేదయా. ఏది ఒక్క కళ్యాణం నేను చూసేటట్టుగా చేసుకో అంది. ఆయన అన్నాడు, అమ్మా ఈ అవతారంలో కళ్యాణాలన్నీ అయిపోయాయి, నీ కళ్యాణం కోరిక తీరుస్తాను. శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం. ఒకానొక యుగం వస్తుంది కలియుగం, శ్రీశైలంలో నీ కోరిక తీరుతుంది. శ్రీశైలం అంటే రెండు శ్రీశైలాలు ఉన్నాయి. ఒకటి కరచరణాదులు లేని అరూపరూపి అయిన జ్యోతిర్లింగ స్వరూపంతో ఉన్న శ్రీశైలం. శ్రీ అంటే తిరు, శైలము అంటే కొండమలై, తిరుమలై తిరుమల, తిరుమలలో నీ కోరిక తీరుతుంది. కాబట్టి శ్రీశైలే పూరయిష్యామి, తిరుపతిలో నీ కోరిక తీరుతుంది. అమ్మా ఆ అవతారంలో ఇక నాకు పెద్దలు ఎవ్వరు ఉండరు, నువ్వే నాకు పెద్ద. ఆవిడే వకుళ్ళ మాత. పరమేశ్వరుడంతటి వాడు
ఎప్పుడో ద్వాపర యుగంలో అమ్మకిచ్చిన మాట గుర్తు పెట్టుకుని కలియుగంలో ఆమెని తల్లిగా స్వీకరించి తన కళ్యాణానికి పెద్దరికం ఇచ్చి అమ్మ ఒక్కరోజు ఎవరింటికన్నా వెళ్ళడాన్ని ఆయన ఒప్పుకోలేదు. ఎప్పుడూ తన దగ్గరే. ఇవాల్టికి కూడా ఆ వెంకటాచల క్షేత్రంలో ఆనందనిలయ విమానానికి ముందు కొడుకు ఎంత పెద్ద అధికారైతే మాత్రం అమ్మకేముంటుంది కోరిక? అయ్యో వాడు సరిగ్గా తిన్నాడో తినలేదో, వాడికి వంకాయ పచ్చిపూసలో టమాటా పండు పిసికితే చాలా ఇష్టమమ్మా అని రాత్రి 10 అవనివ్వండి కొడుకు ఇంటికి వచ్చి అమ్మ పడుకుంటుంది దుప్పటి కప్పుకుని, చేయి కడుక్కున్నాడు అనుకోండి, ఎవరా నాన్న నువ్వు సరిగ్గా తింటలేదురా, ఇప్పుడు కూర్చున్నావు లేచిపోయావు, ఇలా అయితే ఆరోగ్యం ఏమైపోతుంది నాన్న, కడుపు నిండా తినరా అంటుంది. అంత వృద్ధాప్యంలో కూడా కొడుక్కి ఏదో పెట్టాలని కోరికే తల్లికి. నేను ఒక సందర్భం చూసి చెలించిపోయా. ఒకప్పుడు నా స్నేహితుడు ఒకడు, కోటేశ్వరరావు మీరు వస్తే కొంచెం ఆ పని అవుతుంది, ఒక్కసారి మీరు కనపడ్డారనుకోండి ఆయన చేసి పెడతాడు, కాస్త నాతో రండి అడిగాడు. అది చాలా హేతుబద్ధమైన కోరిక అతను కోరింది. నేను ఎందుకు వెళ్ళకూడదు అనిపించి వస్తాను లేవా పదన్నాను. ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి కాఫీ తాగిపోతా అన్నాడు. నా ఇంటికి ఒక కాఫీ తాగకపోతే ఉండలేడు. సరే పద నేను తాగుతాను నీతో. ఇంటికి వెళ్ళాం. అమ్మ నేను తొందరగా వెళ్ళిపోవాలమ్మా ముఖ్యమైన పని మీద, ఎలా అయితే నేను వీడిని పట్టుకున్నాను ఇవాళ వస్తానన్నాడు. కాస్త కాఫీ ఇయ్యమ్మా తొందరగా అన్నాడు. ఆవిడ గబగబా అలాగే నాన్న అని వెళ్ళి కాఫీ చేసేసి పట్టుకొచ్చేసి ఆ గుడ్డతో పట్టుకొచ్చి ఇలా నేల మీద పెట్టింది, తీసుకోండి. నేను కొంచెం తెల్లబోయి అదేంటి అలా నేల మీద పెట్టి తీసుకోమన్నారు ఈవిడ అని. సరే కాఫీ తాగేసాం, వెళ్ళిపోతున్నాం. పిల్లలు పరిగెత్తుకొచ్చారు, అంకుల్ అదేంటి మా అమ్మగారికి మధ్యాహ్నం నిలబడి మాట్లాడుతుంటే గాలికి తలుపు పడిపోయింది, ఈ వేలంతా పప్పు అయిపోయింది, మీరు వచ్చాక హాస్పిటల్కి వెళ్తానన్నారు చూశారా అంది. అతను నేను పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి అతను అన్నాడు, అమ్మ వేలు నలిగిపోయిందిట ఏదన్నాడు. ఈ వేలు ఇలా సగానికి బద్దలైపోయి నెత్తురు కారిపోయి ఇంత లావున వాచిపోయింది. అతను అన్నాడు, అమ్మ చెప్పొచ్చు కదమ్మా, అలా ఎందుకమ్మా కాఫీ పెట్టావన్నాడు. నాన్న నీకు 5 కాఫీ తాగడం అలవాటు కదా, ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నానన్నావు కదా, ఇప్పుడు నా వేలు నలిగిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఏం అడగను, అందుకని కాఫీ పెట్టి ఇచ్చాను నాన్న, పని మీద వెళ్ళిరా పర్వాలేదు అడగంలే హాస్పిటల్కి. ఇదంతా ఎర్రగా వాచిపోయింది తల్లికి. 5 గంటలకి కొడుక్కి కాఫీ ఇచ్చి వాడు వెడుతున్న పనికి తను అడ్డు పడకూడదని అలా నిలబడిపోయిందంతే. నా వేలు నలిగిపోయిందిరా అని కూడా చెప్పలా అమ్మ. అమ్మ లాంటి వ్యక్తి సృష్టిలో ఉండదు. అందుకే అంటారు, ఒక ధూర్తుడైన కొడుకు వెలయాలి దగ్గరికి పరిగెడితే మీ అమ్మ గుండె పట్రా అంది. అమ్మ గుండె కోసి గుండె చేత్తో పట్టుకు పరిగెడుతుంటే అది కొట్టుకుంటోంది ఇంకా లబ్డబ్ అని ఆగుతూ. గడప తన్నుకు పడిపోయాడు, చేతిలోంచి జారిపోయిన అమ్మ గుండె నాన్న దెబ్బ తగిలిందా అని అడిగింది. అది అమ్మ అంటే. నేను నా జీవితంలో మర్చిపోను ఒక సంఘటన. నేను ఒకప్పుడు ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను. అలా మిమ్మల్ని చూస్తామంటున్నారు రండి అంటే పెద్దవాళ్ళని పోని చూద్దామని వెళ్ళాను. అందరూ నన్ను పలకరించారు. ఒక తల్లి వీధిలో నిలబడి పెట్టుకుని ఉంది. ఏమ్మా పెట్టుకుని నించున్నారు అన్నాను. మా అబ్బాయి వస్తున్నాడు బాబు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతానన్నాడు, అందుకు నించున్నానన్నారు. నేను చాలా సంతోషించా, ఫోన్లే పెద్ద ఆవిడ్ని ఇంటికి తీసుకెళ్తున్నాడు కొడుకని. కాసేపు ఆగి ఆ ఆశ్రమ నిర్వాహకురాలు నాతో అన్నారు, ఆవిడికి ఏం తెలియదండి పాపం, శుద్ధ అమాయకురాలు, భర్తని అనుగమించడం తప్ప ఏమీ తెలియదు, బిడ్డలు లేకపోతే ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు పడితే కొడుకు పుట్టాడు, ఆమె దురదృష్టం భర్త మరణించాడు, పెళ్లి చేసింది, ఆ కోడలు అత్తగారు ఉండడానికి వీల్లేదండి, ఆ కొడుకు అమ్మ నిన్ను పెద్ద దేవాలయానికి తీసుకెడతానని చెప్పి వృద్ధాశ్రమానికి తీసుకొచ్చి నేను నెల డబ్బిస్తాను, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోతానని మా అమ్మకి చెప్పండి అని చెప్పి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడండి. అతను మళ్ళీ రాలేదు. అతను మాకు 2-3 ఏళ్లకి సరిపడా డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈవిడికి మీ అబ్బాయి వచ్చేస్తాడమ్మా అని చెప్పాం. ఒక్క 3 రోజుల్లో ఈవిడికి పిచ్చి వచ్చేసిందండి. నా కొడుకు వచ్చేస్తాడు నేను వెళ్ళిపోతాను, నా కొడుకు వచ్చేస్తాడు నేను వెళ్ళిపోతానని పూట పలహారం భోజనం చేసి పెట్టెట్టుకుని ఇక్కడే కూర్చుంటుందండి ఆవిడ. చీకటి పడ్డాక ఏడుస్తూ పడుకుంటుంది, మా అబ్బాయి రాలేదు ఎలా ఉన్నాడోనని. అంతే తప్ప కొడుకుని మాత్రం ఏమీ అందండి. ఎక్కడ కష్టంలో ఉన్నాడో నా కొడుకు రాలేదని బెంగ పెట్టుకుని ఏడుస్తుంది. వాడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదండి. పాపం ఈవిడ్ని చూస్తే నాకు నిజంగా నిద్ర పట్టలేదండి. మీరు చెప్తే నమ్మండి నమ్మకపోండి, నాకు రాత్రి నిద్ర పట్ల.
నేను ఎందుకు వెళ్ళానా నా ప్రారంధం ఈ వృద్ధాశ్రమానికని ఎంత బెంగ పెట్టుకున్నాను. నా భార్య ఎందుకు మీరు ఎందుకు అంత బెంగ పెట్టుకుంటారు, మంచిది కాదు అలాగా అంటే